హాయ్! ఈరోజు నేను ఆహ్, మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్పాలని నేను ఈ ఈ వీడియో చేస్తున్నాను. చాలామంది నన్ను "ఇంత తొందరగా తగ్గిపోయావు కదా! ఇంత తొందరగా ఎలా తగ్గుతున్నారు?" సో, అని కొంతమంది క్వెషన్స్ అడుగుతున్నారు. మరి కొంతమంది ఎలా అడుగుతున్నారంటే, "మేము పలానా షేక్స్ తాగితే కూడా తగ్గాము. సో, ఆ షేక్స్ అంటే ఎంతకాలం తాగాలో తెలియట్లేదు." నాకు ఇది జస్ట్ ఇవాళ ఒక మార్నింగ్ ఆర్ నిన్న నిన్న మార్నింగో ఒకాయన చేశారు. ఏంటంటే 60 ప్లస్ లాక్స్ థౌసండ్స్ ఖర్చు పెట్టారట. చేస్తే 6 కేజీస్ తగ్గారటండి. అంటే ఇంత తొందరగా ఎలా తగ్గుతారు? ఇది పాజిబుల్లా? సో, నేను ఒకప్పుడు చాలా ఇంత లావుండి ఇవన్నీ వేలాడుతూ చాలా చాలా ఇదిగా ఉన్నాను. సో, ఇంత తొందరగా తగ్గడమే కాకుండా ఈవెన్ షుగర్‌లు, బీపీలు అవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కంట్రోల్‌కొచ్చేసినియి. బ్లడ్ అలాగే ఉంది. ఎక్కడ ఏమి తగ్గలేదు. సో, డైటింగ్ చేసినా కూడా ఎంత చక్కగా ఎలాగే అయింది. ఇది ఇది ఎలా పాసిబుల్ అని క్వెషన్ అడుగుతున్నారు. ఇంకా ఇంకా కొన్ని క్వెషన్స్ ఎలా వస్తున్నాయంటే నాకు లైక్ మేము తగ్గాలనుంది. కానీ ఆకలిని మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం. సో, ఒక ప్రక్కనేమో ఆకలి అంటే భయం వేస్తుంది. అసలు రైస్ తినకుండా ఉండాలంటే ఎలాగో? రైస్ మానేయాలంట కదా! సో, వాళ్ళందరికీ గుడ్ న్యూస్ చెప్తాను నేను. ఏంటంటే రైస్ మానేయడం అంటే ఓన్లీ ఒక 2 మంత్స్ రైస్ కంటే అద్భుతమైన ఆహారం నేనిస్తాను. సో, రైస్ మానేసిన ఫీలింగ్ మీకేముండదు. ఆకలి వేయడం ఉండదు. సో, చక్కగా చాలా హ్యాపీగా మీరు చేస్తారు. ఇంకా చెప్పాలంటే మీరు తినే ఆహారంలోనే నేను చెప్తాను. అంతే తప్ప ఏదో బయటవేవో రకరకాల ప్రొడక్ట్స్ తీసుకొచ్చేసి షేక్స్ తీసుకొచ్చి షేకులు తాగండి అలాగేం చెప్పను. ఎందుకంటే షేక్స్ కానీ ఏవైనా కూడా కొన్ని రోజులు మాత్రమే మీరు తాగగలుగుతారు. ఎప్పుడు కూడా డైట్‌తో చెప్పడం వల్ల ఏమవుతుందంటే మీరు ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే నేను మహా అయితే 15-20 రోజులు మీకు మానిటర్ చేస్తాను. మేబీ 1 మంత్. ఆ తర్వాత అసలు నా జోలికే మీరు రారు. మీ జోలికి నేను రాను. అది అన్‌లెస్ అంటిల్ మీరు నాతో కలిసి అసోసియేషన్‌లో ఉంటూ ఇంకా ఎక్కువ నేర్చుకోవాలి. ఫర్దర్‌గా నేను కూడా ఏదైనా మేము బిజినెస్ చేయాలి. మేము కూడా ఇంకా కొంచెం ఎక్స్‌ట్రా నేర్చుకొని ఇంకా 10 మందికి మేము కూడా చెప్పాలని మీరు ఆశ కలిగి ఉంటే గనక తప్పనిసరిగా ఇంకా కొన్ని విషయాలు చెప్తాను. బట్ వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ ఎంత హ్యాపీగా అంటే అంత హ్యాపీగా మీరు ఇది నేర్చుకుంటారు. ప్లస్ జీవితకాలం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. సో, ఇంకొక గుడ్ న్యూస్ చెప్పాలనుకున్నదేంటంటే మీరు ఒక్కసారి గనక ఇది వాడిన తర్వాత మరలా మీరు లావైపోతారనేది భయం అక్కర్లా. ఎందుకంటే లావైనా, సన్నమైనా అది మీ చేతిలోనే ఉంటుంది. ఎందుకంటే టిప్స్ చెప్పేస్తాను నేను. సో, ఎలాగా అని చెప్తాను. ఎగ్జాంపుల్ ఒక చిన్న మాట చెప్తాను. ఏంటంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే అంటే ఇది అంటే అనొచ్చో అనకూడదో గానీ పెద్ద అంటే ఎన్నో సంవత్సరాల నుంచి తలలు పండిపోయిన వారు కూడా ఈరోజు ఒప్పుకుంటున్నారు. మనం చెప్పిన డైట్. ఎందుకంటే ఇప్పుడు అప్డేటెడ్ వెర్షన్ మాత్రమే మనం నేర్చుకోవాలి. సో, ఈరోజు మనం ఏదైతే చెప్తున్నామో అది అప్డేటెడ్. సో, ఏమాత్రం కొంచెం కూడా హాని లేకుండా మనం చెప్తున్నాం. ప్లస్ ఏవైతే తినాలో అవి చెప్తున్నాం. అన్నిట్లికంటే ముఖ్యమైనది నేను చెప్పాల్సిందేంటంటే మనం టైం చెప్తున్నాం. ఆ టైం గ్యాప్ ఇస్తున్నాం. డైట్ ఇస్తున్నాం. అంటే ఇంటర్మిటెంట్ డైట్ అంటే ఏంటి? మీరు ఆ టైం కరెక్ట్‌గా పాటించితే ఎక్కువ టైం మనం ఫాస్టింగ్ అంటే ఒక 16 అవర్స్ ఫాస్టింగ్ అనేది చేయిస్తున్నాం. అంటే అది మీకు కొంచెం మందికి అవేర్‌నెస్ ఉంది. కొంతమందికి లేదు. మార్నింగ్ 10:00 తింటే ఈవినింగ్ ఒకవేళ 8:00 ఈ మధ్యలో లేదు సారీ 6:00 మధ్యలో అంటే ఆ టైంలోనే తినేలాగా చేస్తాము. ఆ తర్వాత మెక్కువ 16 గంటలు ఫాస్టింగ్ ఉండేలా చేస్తున్నాం. దానివల్ల ఏమైందంటే మీరు చాలా అది నేను అతిశయోక్తిగా చెప్పటం లేదు. చాలామంది మేము పీస్‌ఫుల్‌గా పడుకుంటున్నాం. ఇంతకుముందు నైట్స్ తినడం వలన మాకు అబ్నార్మల్‌గా ఉండేది. మనం పడుకోవడం ఒక ఎత్తైతే మన బాడీలో ఉన్న పార్ట్స్ కూడా రెస్ట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అన్నిటికంటే ముఖ్యమైనది ఒకవేళ మీరు హార్ట్ ఎలా రెస్ట్ తీసుకుంటదండి? ఎవరైనా చెప్పగలుగుతారంటే చాలామందికి చెప్పలేరు. హార్ట్ కూడా రెస్ట్ ఎలా తీసుకుంటదంటే నైట్ కొంచెం స్లోగా కొట్టుకుంటుంది. ఆ గ్యాప్ అనేది మీకు కొంచెం ఎక్కువ సేపు ఉంటుంది. ఇన్ దట్ వే ఇట్ ఈస్ టేకింగ్ రెస్ట్. సో, బ్రెయిన్ రెస్ట్ తీసుకుంటుంది. బాడీలో ఉన్న ప్రతి పార్ట్ రెస్ట్ తీసుకోవాలి. ఆ రెస్ట్ తీసుకోవాలంటే మీరేం జేయాలి? ఆ ఫుడ్‌ని మీరు కరెక్ట్‌గా కంట్రోల్ చేయాలి. సో, బాడీ వెయిట్‌లో మీరు తిండి ఎంత ఇంపార్టెంటో రెస్ట్ కూడా కరెక్ట్‌గా ఇవ్వాలి. అంటే మేము పడుకుంటున్నాం అని అనకండి. మీరు పడుకోవచ్చు. కానీ మీ బ్రెయిన్ పడుకోకపోతే మీరు లేకపోతే మీ బాడీలో ఉన్న పార్ట్స్ పడుకోకపోతే లేకపోతే మిగతావన్నీ అలా పని చేస్తూ ఉంటే యూ ఆర్ నాట్ టేకింగ్ రెస్ట్ అనమాట. కాబట్టి ఇవన్నీ మీరు బ్యాలెన్స్ చేస్తే మాత్రమే
వెయిట్ తగ్గుతుంది. సో, నేను ఒక గుడ్ న్యూస్ చెప్పడానికే మీకు చేస్తున్నాను. సో, నేను ఏంటంటే ఆన్‌లైన్ కన్సల్టెన్సీ అనేది స్టార్ట్ చేశాను. నా ఆశ ఏంటంటే నేను మీ అందరికి అంటే చాలామందికి తెలుసు. నా మెయిన్ ఆలోచన ఏంటంటే ఎప్పుడు కూడా మనలో ఉన్నది మనకు గుడ్ న్యూస్ ఎప్పుడు కూడా మిగతా వాళ్ళకి చెప్పాలి. మేలైనది అంటే ఒక బైబిల్ కోట్ ఉంటది. మేలైనది చేయనెరిగియు అలాగు చేయకపోతే అది పాపం అంటాడు. అంటే అర్థం ఏంటంటే మనం నాకు తెలిసిన విద్య నేను ఎంతమంది సంవత్సరాలు కష్టపడి నేను ఎవరో ఎందుకు నేను 10 సంవత్సరాలుగా ఇంతింత బరువుగా ఉండి అస్సల నా జీవితంలో మరి సన్నం అవుతానని అనుకోలేని నేను ఈరోజు సన్నం ఇవ్వగలిగాను. ఇంకా చాలా ఇంకా కొంచెం ఏంటంటే చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. ఇంకా కొంచెం స్కిన్ టైట్ చేసుకుంటున్నాను. ఇంకా ఎక్కడక్కడ చిన్న చిన్న ఆహ్, కొంచెం కొంచెం అక్కడక్కడ కొంచెం ఉండిపోయింది. ఆ కొద్దిగా కూడా ఇంకా నేను ఇంకా చాలా చేస్తున్నాను. నేను చేస్తూ అందరికి చెప్తున్నాను. కాబట్టి మేలైనది చేసినప్పుడు మనకి ఎలా ఉంటుందంటే ఆ గర్వంగా కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఏదైతే చేస్తున్నారో అది మీరితో పాటు ఇంకా 10 మందికి చెప్పాలి. చెప్పడం కోసమే నేను ఇది స్టార్ట్ చేశాను. సో, ఆన్‌లైన్ కన్సల్టెన్సీలో నేను తప్పనిసరిగా నన్ను కలవండి. అంటే కలవాలనుకుంటేనే మాత్రమే. సో, డెఫినెట్‌లీ నా యొక్క నంబర్ తీసుకోండి. మీకెవరైతే ఈ యొక్క ఆడియో గనుక ఈ యొక్క వీడియో పంపించారో వాళ్ళతో నా నంబర్ వాళ్ళ తీసుకోండి. ఒక స్లాట్ లాగా నేను చేస్తున్నాను. సో, ఓన్లీ రోజుకి 8 అవర్స్ మాత్రమే. సో, 8 అవర్స్ నేను కరెక్ట్‌గా పెట్టుకున్నాను. అంటే ఒక్కొక్కరికి హాఫ్ అన్ అవర్ చొప్పున అంటే రోజుకొక 16 టు మరీ ఎక్కువైతే ఒక 20 మెంబర్స్ మాత్రమే రోజుకి కన్సల్టెన్సీ చేయాలని నిర్ణయించుకున్నాను. కాబట్టి మీరు ఆ విధంగా బుక్ చేసుకొని మీరు హాఫ్ అన్ అవరో నా దగ్గర టైం పెట్టండి. ఈ హాఫ్ అన్ అవర్ మీ జీవితాన్ని మార్చడం అనేదానికి నేను భరోసిస్తాను. అంటే ఒకటి చెప్తున్నాను. నేను చెప్పింది చెప్పినట్టుగా చేస్తే గనక 100% రిజల్ట్ ఇస్తాం. అది కూడా 2-3 మంత్స్‌లో. సో, 2-3 మంత్స్‌లో ఏమేం చేస్తాను అనే దానికి చెప్తున్నాను. ఒకటి మీ యొక్క బాడీలో వెయిట్ ఎక్కువగా ఉందంటే చాలా ఎక్కువ వెయిట్ ఫీల్ అవుతున్న వాళ్ళకి వెయిట్ మేనేజ్‌మెంట్ చేస్తాను. అలాగే ఇంకా థైరాయిడ్, షుగరు, బీపీలు, థైరాయిడ్‌లు అనేవి అది కామన్ అయిపోయింది అందరికి. సో, పీసీఓఎస్ ఇట్లాంటి పదాలు ఏమైనా సరే అబ్‌నార్మల్‌గా మీకు ఏదనిపిస్తున్నా సరే తప్పనిసరిగా మొట్టమొదట చేయండి. సో, కన్సల్ట్ చేయండి. సో, నేను ఒకటైతే అష్యూరెన్స్ ఇవ్వగలను. నేను అబ్రకదబ్రా చేస్తానని చెప్పను గానీ, ఒకటి చెప్పగలను. ఐ కెన్ రివర్స్ దెమ్. అంటే వాటెవర్ యూ ఆర్ అంటే ఇప్పుడు పడుతున్న ఏదైతే సమస్య మీరు బీపీయో, షుగరో, థైరాయిడో ఏదైతే ఉన్నారో వాటిని రివర్స్ చేయడానికి నాకైతే థైరాయిడ్ చాలా మందికి ఇప్పటికి 2-3 మంత్స్‌లో వాళ్ళకి కంప్లీట్‌గా రివర్స్ చేయగలిగా. మా మాకు ఎంతమందికో షుగర్ కంప్లీట్‌గా కంట్రోల్ చేయగలిగాను. అండ్ నా మటుకు నాకే నిన్నే నేను బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకున్నాను. మరలా ఎందుకైనా మంచిది ఒకసారి చెక్ చేస్తే అందరికి చూపించినట్టు బావుంటదని. చూస్తే నేను ఒకప్పుడు బార్డర్‌లో ఉన్నాననేది ఈరోజు బార్డర్ కాదు కదా! కనుచూపు మేరలో ఎక్కడ ఏమీ లేదు. సో, దిస్ ఈస్ ద థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ. సో, అంటే చాలామంది ఏం చేస్తారంటే చెప్తారు కానీ వాళ్ళు చేయరు. ఈవెన్ పెద్ద పెద్ద న్యూట్రిషనిస్ట్‌లు లేకపోతే హ్మ్, కొంతమంది వాళ్ళు కూడా ఏం చేస్తారంటే వాళ్ళేమీ చెయ్యరు. కానీ ఇతరులకు చెప్పేస్తారు. కాబట్టి ఇక్కడ నేనైతే ఏం చేస్తానంటే ముందు నా మీద నేను ప్రాక్టికల్‌గా చేసుకున్నాను. నన్ను నేను మార్చుకున్నాను. సో, నాకు ఆ రిజల్ట్ పొందుకున్నాను. తర్వాత అందరికి చెప్తున్నాను. సో, ఈ కన్సల్టెన్సీకి ఆహ్, హ్మ్, గురించి మీకు ఎవరైతే ఈ వీడియో ఇచ్చారో వాళ్ళతో మాట్లాడండి. సో, ఈ ఈ విధంగా నేను అనేక మందికి హెల్ప్ చేయాలనుకుంటున్నాను. సో, రోజుకి మినిమమ్ ఒక ఓన్లీ 16 మందికి 10, 15 లేతే అట్లా. సో, అంటే నా టైం కూడా కొంచెం చూసుకొని మిగతా పనులు కూడా చూసుకోవాలి కాబట్టి చాలా ఎక్కువ పనులున్నాయి. బట్ హాఫ్ అన్ అవర్ చొప్పున అట్లా ఒక 8 అవర్స్ రోజుకి నేను పని చేయాలని నిర్ణయించుకున్నాను. సో, దిస్ ఈస్ ఓన్లీ ఏ గుడ్ న్యూస్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. ఆహ్, నేను గుడ్ న్యూస్ అని ఎందుకు చెప్తున్నానంటే డెఫినెట్‌గా ఒక లావుగున్నవాడు సన్నగవుతానికి ఒక 2-3 నెలలు పడుతుందంటే ఇట్ ఈస్ ఆహ్, నాతో మాట్లాడడం పెద్ద విషయం కాదు. కాకపోతే నేను ఒక్కొక్కరికి మాత్రమే చెప్తాను. ఒకేసారి 10 మందికి అలా చెప్పడానికి మాత్రం ఇష్టపడలేదు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డైట్. సో, ఎవరికి ఏం డైట్ ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి ఇవన్నీ కూడా నేను నేర్చుకున్నాను. సో, 100% అప్‌డేటెడ్ వెర్షనే నేను చెప్తాను. అంటే చాలా అంటే ఈరోజు
ఏదైతే అప్‌డేట్ అయ్యిందో అది నేర్చుకోకపోతే ఇంకా మనం అక్కడే ఉండిపోతామండి. ఇంకా పాతలాగే ఇంకా ఏంటిది షేక్స్ తాగుతాము. లేకపోతే ఏంటిది పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఏంటిది ఆహ్, హ్మ్, ఎ చిన్న చిన్న కొంచెం కొంచెం అన్నం తినేస్తాము. తక్కువ తింటాము. లేకపోతే ఇలాగా ఏమి రకరకాల డైట్స్ చెప్తున్నారు కదా! అవన్నీ కూడా అయిపోయింది. ఆ కాలం అయిపోయింది. సో, అద్భుతమైన ఆహ్, హ్మ్, ఒక మంచి చక్కని డైట్ తీసుకోవడం కోసం కలవండి. కన్సల్టేషన్ తీసుకోండి. ఆల్ ద వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.